నమస్కారం టీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. భీమవరం ఎన్నికల కౌంటింగ్ సెంటర్లలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు, వీడియోగ్రఫీ వెల్లడించిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. భీమవరంలో పటిష్టవంతమైన కౌంటింగ్ ఏర్పాట్లు ప్రకటించిన పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ అజిత. బ్రీత్ ఎనలైజర్ ద్వారా పరీక్షించాకే ప్రవేశానికి అనుమతి. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సర్వే ఫలితాలు రాష్ట్ర ప్రజలను ఉత్తేజపరిచాయి. స్పష్టం చేసిన తణుకు తెలుగుదేశం అభ్యర్థి ఆర్మిల్లి. తణుకు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థకు ₹1,00,000 విరాళం ఇచ్చి మానవత్వాన్ని చాటిన చిట్టూరు సుజాత. అభినందించిన సంఘ నేత రాంబాబు. శాంతి భద్రతల పరిరక్షణ కోసం పోలీసులకు ప్రజలు సహకరించాలి. అమలాపురంలో ఉద్బోధించిన పోలీస్ ఐజీ రవిప్రకాష్. ముమ్మిడివరం నియోజకవర్గంలో రోడ్డు ప్రమాదం, 27 మందికి తీవ్ర గాయాలు. ఆందోళన చెందుతున్న క్షతగాత్ర కుటుంబాలు. ఏలూరు ఎన్నికల జిల్లా అధికారులకు, ఉద్యోగులకు సూచనలు, సలహాలు ఇచ్చిన రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్. కౌంటింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలు, వీడియోగ్రఫీ ద్వారా నిరంతర నిఘా ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా రిటర్నింగ్ అధికారి కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైన భీమవరం కలెక్టరేట్లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. వీటిని అనుసంధానిస్తూ ఒక కంట్రోల్ రూమ్ ని ఏర్పాటు చేశామని అన్నారు. అక్కడ ప్రతి క్షణం పరిశీలించి ఏదైనా తప్పును గుర్తిస్తే వెంటనే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. కౌంటింగ్ సమయంలో ఏదైనా అభ్యంతరాలు ఉంటే కౌంటింగ్ ఏజెంట్లు మైక్రో అబ్జర్వర్ గాని, చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ గాని తెలియజేయాలని సూచించారు. అలా కాకుండా గలాటా సృష్టించాలని ప్రయత్నిస్తే కౌంటింగ్ కేంద్రం నుండి బయటికి పంపడంతో పాటు కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని వెల్లడించారు. ఈ విషయమై పోటీల్లో ఉన్న అభ్యర్థులు కౌంటింగ్ ఏజెంట్లకు తెలియపరచాలని అన్నారు. జిల్లాలో కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో కొనసాగడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. పటిష్ట బందోబస్తు మధ్య ఓట్ల లెక్కింపు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా ఎస్పీ వేజెంట్ల అజిత తెలిపారు. భీమవరంలోని ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. ఎవరైనా ఘర్షణలకు పాల్పడేటట్లు అనుమానాస్పదంగా అనిపిస్తే ముందస్తుగా గుర్తించి చర్యలు తీసుకుంటామని అన్నారు. బ్రీత్ ఎనలైజర్తో పరీక్ష చేశాకే కేంద్రంలోకి అనుమతి ఇస్తామని అన్నారు. ఎన్నికల మాదిరిగానే కౌంటింగ్ కూడా ప్రశాంతంగా ముగిసేలా జాగ్రత్తలు తీసుకున్నామని అన్నారు. ఇప్పటికే జిల్లాలోని సుమారు 6,000 మందిపై బైండోవర్ కేసులు నమోదు చేశామని అన్నారు. రౌడీ షీటర్లను అదుపులోకి తీసుకున్నామని వెల్లడించారు. జిల్లాలో సమస్యాత్మకంగా ఉన్న 137 పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించామని ఎస్పీ వెల్లడించారు. గురించి చెప్పడానికి కలెక్టర్ గారు నేను ఇక్కడ వచ్చాము. సో మీ అందరికీ తెలుసు, మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఇంప్లిమెంటేషన్ 16th March నుండి 6 June వరకు ఇట్ విల్ బి ఇన్ ఫోర్స్. సో ఈ ఎంసీసీ పీరియడ్లో పోలింగ్ డే, ప్రీపోల్ అండ్ పోస్ట్పోల్ అంతా కూడా మన జిల్లాలో అందరి కోఆపరేషన్తో సమన్వయంతో మంచిగా జరిగింది. ఇన్సిడెంట్ ఫ్రీగా వీ వర్ ఏబుల్ టు కండక్ట్ పోల్స్. సో అదే రకంగా ఇప్పుడు కౌంటింగ్ డేకి పురస్కరించుకొని కొన్ని ఇన్స్ట్రక్షన్స్ మనకి వచ్చినాయి అండ్ అవన్నీ కూడా ఇక్కడ ఆన్ ఫీల్డ్ ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. సో కరెక్ట్గా మీకు చెప్పినట్టు కౌంటింగ్ సెంటర్స్ మన దగ్గర 2 కౌంటింగ్ సెంటర్స్ ఉన్నాయి, విష్ణు అండ్ SRKR కాలేజెస్. సో ఈ రెండిట్లోనూ అవుట్ సైడ్ కాలేజెస్ 1 kilometer విల్ బి స్టెరైల్ జోన్. సో ఇదంతా ఎవరు నో వెహికల్ అండ్ నో పబ్లిక్ మూవ్మెంట్ ఉంటుందండి. సో అందుకని చాలా డైవర్షన్స్, ట్రాఫిక్ డైవర్షన్స్ ఇవ్వడం జరిగింది. అండ్ నిన్న మీడియాతో కూడా షేర్ చేశాము మేము. అండ్ వివిధ మీడియాలు, సంస్థలు నిర్వహించిన ఏపీ సార్వత్రిక ఎన్నికల సర్వేలలో తేలిన తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి విజయం ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఆనందపరిచినట్లు తణుకు అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం అభ్యర్థి ఆర్మిల్లి రాధాకృష్ణ తెలిపారు. పట్టణంలోని తన గృహంలో ఆదివారం మీడియాతో మాట్లాడుతూ ఇదే విషయం ఈ నెల 4వ తేదీ కౌంటింగ్ లో స్పష్టమవుతుందని ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యంగా తాను గెలుపొందడం ఖాయమని చెప్పారు. శనివారం సాయంత్రం వెల్లడైనటువంటి ఎగ్జిట్ పోల్స్ సర్వే ఫలితాలన్నీ కూడా కూటమి విజయం సాధిస్తుందని తెలియజేస్తున్నాయి. ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పట్ల ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఏకపక్షంగా వ్యతిరేకంగా కూటమికి మద్దతుగా ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున తీర్పిచ్చారని అనేక సర్వే సంస్థలు వెల్లడించడం మనందరం కూడా చూసాం.
దాదాపు 30 సర్వే సంస్థలు నిర్వహించినటువంటి సర్వే ఫలితాల్లో దాదాపు 20 సంస్థలు కూటమి విజయం సాధిస్తుందని స్పష్టంగా తెలియజేయడం జరిగింది. 106 సీట్ల నుంచి 160 సీట్లు కూటమి విజయం సాధిస్తుందని వెల్లడించడం రాబోయే ఫలితాలకి సూచన అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. జాతీయ స్థాయిలో ఉన్నటువంటి సర్వే సంస్థలన్నీ కూడా కూటమి లోక్సభలో కూడా ఎక్కువగా విజయం సాధిస్తుందని స్పష్టమైనటువంటి ఎగ్జిట్ పోల్స్ను తెలియజేయడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుకూలంగా తీర్పిచ్చినటువంటి ఆరా, అదేవిధంగా ఆత్మసాక్షి సంస్థలు ఇచ్చినటువంటి సర్వే రిజల్ట్స్లో కూడా తణుకుకు సంబంధించి తెలుగుదేశం పార్టీ విజయం సాధిస్తుందని స్పష్టంగా తెలియజేయడం జరిగింది. ఈ విధంగా ఇక్కడ తెలుగుదేశం పార్టీ తణుకు నియోజకవర్గంలో, అదేవిధంగా రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కూటమి కూడా స్పష్టమైనటువంటి మెజార్టీ సాధించి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్నిర్మాణం కోసం ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ ముందుకు వెళ్తుందని సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడంతో పాటు పేద పిల్లల విద్యాభివృద్ధికి తోడ్పడుతున్న తణుకు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ అభివృద్ధి కోసం పట్టణానికి చెందిన మానవతావాది మంచి మనిషి చిట్టూరు సుజాత ₹1,00,000 విరాళం అందించి ఆదర్శంగా నిలిచారు. ఆదివారం పాత ఊరులోని తన స్వగృహానికి విచ్చేసిన మానవతా నేతలకు ఆమె ఈ మొత్తాన్ని చెక్కు ద్వారా ఇచ్చారు. ఈ సందర్భంగా సంస్థ జిల్లా మాజీ అధ్యక్షులు గమ్ని రాంబాబు మాట్లాడుతూ సుజాత లాంటి విశిష్ట దాతల సహకారంతోనే మానవత్వాన్ని పరిరక్షించగలుగుతున్నామని చెప్పారు. స్వచ్ఛంద సంస్థ తణుకు వారికి వారి యొక్క సేవలను గుర్తించి ఎన్నో రకాలుగా మీరు సేవలు అందిస్తున్నారు అటు సమాజానికి. ఆ సమాజ సేవలో వారు నిరంతరం కూడా శ్రీమతి చిట్టూరి సుజాత గారు అనేక సంస్థల్లో వారు ఉండి ఎన్నో వారి అందరికీ అన్ని రకాలుగా కూడా సేవలు చేస్తూ ఈ మానవతా సేవ కూడా తప్పకుండా సంస్థకి మనం అందజేయాలని సదుద్దేశంతో ఈరోజు వారు పిలిచి మన మానవతా సంస్థకి ₹1,00,000 విరాళం అందజేశారు. వారికి ఈ సంస్థ తరఫున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే వారి కోరిక మీదకు ఈ ధనాన్ని అనేక సర్వీసెస్లో మీరు వినియోగించండి. ఒక మంచి కార్యక్రమానికి తప్పకుండా మీరు వినియోగించండి. పర్టికులర్గా కాకుండా ఏది అవసరం ఉంటే ఆ అవసరానికి మీరు తప్పకుండా ఈ యొక్క ధనాన్ని వెచ్చించని చెప్పడం చాలా ఆనందదాయకం. వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఇంత వర్షంలో కూడా వారు కబురు చేసి మరీ ఇచ్చినందుకు మరొకసారి మా మానవతా సంస్థలో వారికి ధన్యవాదాలు తెలియజేస్తాం. ఈ కార్యక్రమంలో కోశాధికారి అక్కన కాశీ విశ్వనాథం, సభ్యులు డాక్టర్ కె రామలక్ష్మి, మల్లెపూడి లక్ష్మి, పొలమాల వీరభద్రం, పోతెల శ్రీనివాసులు పాల్గొన్నారు. తణుకు సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్, నిషా ఫౌండేషన్ల సంయుక్త ఆధ్వర్యంలో ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు హుస్సేన్ అహ్మద్, జనరల్ వైద్యులు సొంకవల్లి నీలు మహేంద్ర, సాతులూరి అనుస్మితలు పట్టణంతో పాటు మండపక గ్రామంలో సంచార చట్టం ద్వారా 15 మంది ఇళ్ల వద్దకు వెళ్లి వృద్ధులకు ఆదివారం వైద్య సహాయం అందించి సూచనలు, సలహాలు ఇచ్చారు. అమెరికాకు చెందిన ఇండియా నెట్వర్క్ ఫౌండేషన్ ప్రతినిధి డాక్టర్ కెవి రావు ఆర్థిక సహకారంతో మందులను కూడా ఉచితంగా అందజేశారు. ఈ అరుదైన ఆదర్శ సేవా కార్యక్రమానికి సంఘ కోశాధికారి అజ్జి భాస్కర్ రావు, సభ్యులు నాదెళ్ల కృష్ణానందలు డాక్టర్లకు సహకరించారు. ఇప్పుడు ప్రకటనలు.